నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అనగా డిసెంబర్ 29, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు సూచనలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృషభంలోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుబలము అత్యద్భుతంగా ఉండబోతోంది. అయితే ఈ రోజు మీరు ఏ పనులు చేసినా సక్సెస్ గా ఉండే అవకాశం కనబడుతోంది. విదేశీ పనులు కావచ్చు, జాబ్ కావచ్చు, విద్య కావచ్చు. ఈ రోజు వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా ఈ రోజు ఎక్స్ట్రాడినరీ డే అని చెప్పొచ్చు. అద్భుతమైన రోజు, అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. దాన ధర్మాలు చేసుకోవాలి, క్షేత్ర దర్శనం చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే తొందరపడకండి. అంటే అది విలువైన నిర్ణయాలైతే చిన్న చిన్నవైతే పర్వాలేదు, కానీ పెద్దవి జీవితాన్ని మలుపు తిప్పేవి లేదా అంటే జీవితానికి అది అవసరము, కుటుంబానికి అవసరము, నా కెరియర్కి అవసరము, అలాంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక కాస్త వాయిదా వేసే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 88గా కనబడుతోంది. కలిసి వచ్చే కలరు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, భగవద్గీతలో ఏదైనా ఒక అధ్యాయంలో ఒక శ్లోకాన్ని 3 సార్లు పఠించేది, అది మీరే సెలెక్ట్ చేసుకోండి. ఒక శ్లోకాన్ని మాత్రము 3 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు మీ యొక్క ధైర్యాన్ని పరీక్ష చేస్తాడు, కానీ ఫలితం మాత్రం అత్యద్భుతంగా ఇవ్వబోతున్నాడు. పెద్ద పెద్ద అధికారుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పెద్దల యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అయితే మీ మాటకు విలువ పెరగడంతో పాటు సంఘంలో ఒక గౌరవము, ప్రతిష్ట, సన్మానాలు, సత్కారాలు జరగడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, భవిష్యత్ ప్రణాళికలకు ఏదైనా నేను ఫ్యూచర్లో ఇలా చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కానీ ఉద్యోగం కానీ ఏదైనా నేను ఇది చేయాలని అనుకుంటున్నాను అని అనుకున్న దానికి ఈ రోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అత్యద్భుతంగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఏ పని చేసినా హడావిడిగా చేయకండి. నిదానంగా ఆలోచించి చేసే ప్రయత్నం చేసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి. మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. కొత్త అవకాశాలు వస్తాయి, దాన్ని నిరాకరించే ప్రయత్నం చేయకండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా చాలా చక్కగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలకు ఇది చక్కని సమయం. ప్రయత్నాలే చేయండి, కానీ మాట ముచ్చట్లయితే పెట్టకండి. ఇది మనకి మూఢమి నడుస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది. సూచన అయితే కనుక అనవసరమైన వాగ్దానాలు ఇవ్వడం కానీ, అనవసరమైన డిస్కషన్స్ అంటే మాటలలోకి తగాదాలలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా శివలింగానికి నీరు సమర్పించండి. అది దేవాలయం కావచ్చు, మీ గృహంలో కావచ్చు. అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. కుటుంబంలో సంతోషము, బిజినెస్ లో కూడా మీకు చిన్న చిన్నవే అయినప్పటికీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా లాంగ్ టర్మ్ ఆలోచించి పెట్టండి. 1 సంవత్సరము 6 నెలలు కాకుండా ఒక 5, 10 అట్లాగా లాంగ్ టర్మ్ లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ నిర్ణయం సరి అయినదే, ఎక్కడా వెనక్కి తగ్గకండి. ప్రయాణాలకు ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా చేసేటప్పుడు మీ నమ్మకస్తుల యొక్క సలహాను తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. పరిహారంగా తులసి మొక్క వద్ద దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే నెంబర్లు 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.